తిరుమలలో ఏ విధంగా అయితే అది కల్తీ నెయ్యి కాదు, ఒక రకంగా అది నకిలీ నెయ్యి. దాన్ని నకిలీ నెయ్యి అనాలి మనం అసలు. ఎందుకంటే అది నెయ్యే కాదు, అది అసలు పాలే వినియోగించకుండా, పాలు పదార్థాలే లేకుండా నెయ్యి తయారు చేసినప్పుడు అది కల్తీ కాదు. నేనైతే దాన్ని నకిలీ నెయ్యి అంటా ఉన్నా. మరి ఆ నకిలీ నెయ్యి శ్రీశైలంలో కూడా కొంత సరఫరా చేయబడింది. దాదాపు 3,25,000 టన్నులు. మరి మే 2022 నుంచి ఏప్రిల్ 2023 వరకు దాదాపు 11 నెలల పాటు 3,25,000 టన్నులు, 16 కోట్ల రూపాయలు విలువైనటువంటి నకిలీ నెయ్యి. ఏ బోలేబాబా డైరీ అయితే తిరుమలలో మరి ఈ పాపాన్ని ఒడిగట్టిందో, ఆనాటి వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క సహకారంతో తిరుమలలో, అదే బోలేబాబా డైరీ దగ్గర నుంచి రాజేష్ కార్పొరేషన్ అనే ఒక సంస్థ ద్వారా మరి శ్రీశైల దేవస్థానం